కేసీఆర్ ప్రస్తావన ఏది? గతంలో ప్రతి సందర్భంలోనూ ఆయన పేరే. గత బడ్జెట్కు వచ్చిపోయినందుకు సెషన్ అంతా రచ్చ, కానీ ఈసారి మాత్రం సైలెంట్. కేవలం బడ్జెట్ విమర్శలకే పరిమితమైన నేతలు, పార్టీ కేడర్లో పెద్ద ఎత్తున చర్చ. అంటే ఒకటి చెప్తా ఇనుర్రి, గతంలో మా తాత తెల్లగుర్రం మీద తిరిగిండే, అమ్మ మీరు ఇప్పుడు తిరుగుతున్నారు, మరి మాకంటే గొప్పలు కాదని మాట్లాడతారు ఓడోడు. మా వెనుక మా తాత తిరిగిండు, మా నాయన ముఖ్యమంత్రి ఉండే, మీరు మాకు మర్యాద ఇవ్వాలి. గతంలో మా నాయన ముఖ్యమంత్రి, మీరు మాకు మర్యాద ఇవ్వాలి. మీరు మా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, అయినా మేమే ముందు ముఖ్యమంత్రి కాబట్టి మాకు మర్యాద ఇవ్వాలి, మేము వస్తే లేచి నిలబడాలని అహంకారంతో ఉంటారు. అరే మీకే చెప్తున్న వినుర్రి, గతంలో అయ్యిండు, అప్పట్లో మా నాయన తెల్లగుర్రం ఎక్కిండు, మా నేతులతో తిన్న మా మూతల వాసన చూదుడు కాదు. ఇప్పుడు ఎవరున్నదనేదే ముఖ్యం. గతం గతహ తిన్నం ఎరిగినం అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు, ఎవరు తెల్ల గుర్రం మీద కూర్చున్నారు అనేదే ముఖ్యం. ఎవరు పరిపాలిస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఆ పదవికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోర్రి. అయ్యాల మా నాయన ఎక్కిండు, మేము ముఖ్యమంత్రి వారసులము, మాకు మర్యాద ఇవ్వాలంటే కాదు. ఇప్పుడున్నది ఎవరు, ఇప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు నేర్చుకోర్రి, మర్యాద ఇవ్వడం నేర్చుకోర్రి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అర్థమైందా? కొంతమంది చెప్తుంటారు, మేము నేతులతో తిన్నాం, మేము ఏమనుకున్నాం అంటారు. నువ్వు నేతులతో తిన్నాం ఏమనుకున్నావు, ఏతులు కొట్టుడు కాదు. ఇప్పుడు ఎవరు తింటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు, ఎవరు తెల్లగుర్రం ఎక్కి తిరుగుతున్నారు, వాళ్ళకే విలువ ఉంటుంది. అర్థమైందా? గతం గతహ. ఇంకొక ఆయన చెప్తాడు, మాకు ముఖ్యమంత్రి ఇడిచిన సొక్క లాంటిది అని అంటాడు. ఇడిచిన సొక్క అది అయిపోయింది, మళ్ళీ ఉతుక్కోవాలి రావాలంతే. ఇడిచిన మరకలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇడిచిన సొక్కది అటు పోయింది, మళ్ళా కొత్తగా ఇస్త్రీ చేసి వేసుకొని వచ్చి పరిపాలిస్తున్నారు, వాళ్ళకే మర్యాద ఇవ్వాలి. అదంతే. ఏంటంటే ఏదో చెప్పుంటారు, ఏ తొక్కలో ముఖ్యమంత్రి అట ఒకడొకడు మాట్లాడతాడు. మరి ఎందుకు మరి అంత అసహ్యం వేస్తుంది? తొక్కలో ముఖ్యమంత్రే కదా, ఎందుకు దానికోసం ఆశపడుతున్నావు? ఆశపడకు, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది అది. నువ్వు ఆశపడితే రాదు. ప్రజల ఆశీర్వాదం కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే ఆశీర్వదిస్తే వస్తుంది. ఆశపడితేనో అహంకారంగా పొగరుగా మాట్లాడుతున్నో పదవి రాదు. ప్రజల అభిమానం చురగొనాలి, ప్రజల ఆశీర్వాదం పొందాలి, అప్పుడు వస్తుంది. మనం ఏం చేసినాం? ప్రజలని బానిసలుగా చేసి తొక్కి వాళ్ళ రక్త మాంసాలు పిండి మనం తాగి ఆస్తులు కొల్లగొట్టుకొని కూర్చొని మళ్ళీ అధికారం కావాలని ఆశపడితే ప్రజలు ఎర్రిబాగులోళ్ళ, పబ్లిక్ పిచ్చోళ్ళ నీకు మళ్ళా పట్టం కడతందుకు. అందుకనే ప్రతి ఎలక్షన్లో నేల నాకిస్తారు. అది తెలుసుకోనన్న బుద్ధి తెచ్చుకొని కొంచెం దూరం ఉండే ఎలక్షన్లకు, కొద్ది రోజుల వరకు, ఒక 10-15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయేంత వరకు దూరం ఉండాలి. అది తెలుసుకో ఫస్ట్. ఎందుకు మమ్మల్ని చీదరించుకుంటారు ప్రజలు అనేది తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకొని కొద్ది రోజులు ప్రజలకు దూరంగా ఉంటే ప్రజలకు ఒకసారి కాకుండా ఒకసారి ఆలోచన వస్తుంది. పోనీ దరిద్రుడు 10 ఏళ్ళు తిన్నాడు, తర్వాత చూద్దాం తీయని ఒక 10-15 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయి. ఎందుకంటే గతంలో లాగా ఏదో సాయంత్రం 7 గంటలకే వార్తలు వస్తాయి, 7:30కే వార్తలు వస్తాయి, ఇక అందులో వచ్చిన విషయాలు ఇంకా వేరే ఏముండయని గతంలో ఉండే వెనకట. ఇప్పుడు అట్లా కాదు. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఫోన్లలో తెలిసిపోతుంది. నువ్వు ఏ ఆట ఆడినావు, నువ్వు ఏ వేషం వేసినావు, రంబేషం వేసినావా, రాజేషం వేసినావు, అన్నీ తెలుస్తాయి. కాబట్టి అన్నీ మూసుకొని కూర్చోవాలి. నీ అహంకారం, నీ పొగరుబోతుతనం ఇవన్నీ చూపిస్తే తెలంగాణ ప్రజలు పౌరుషమైన బిడ్డలు. నువ్వు ఏదన్నా ఉండొచ్చు, తిండి తినకున్నా పర్వాలేదు, కానీ నువ్వు జాదా ఇషారు చేసినావు అనుకో నేల నాకిస్తారు. నువ్వు ఏమన్నా చేసుకో, కానీ మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వకుండా మాత్రం తొక్కిపడేస్తారు. నువ్వు 1,00,000 రూపాయలు ఇవి, నీ 1,00,000 రూపాయలు ఇట్లా పెట్టి అక్కడ పడదెంగుతారు నువ్వు మర్యాద ఇవ్వకుంటే. అదే నువ్వు బదిలాడి నువ్వు పైసలు ఇవ్వకున్నా పర్వాలేదు, అన్న నీ కాలు మొక్తాను రాసిస్తారు, ఇట్లా పోషిచ్చేస్తారు. అది తెలంగాణ నైజం. నీకేం తెలుసా తెలంగాణ గురించి? తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో బతికినోనికి తెలంగాణ ప్రజల మనస్తత్వం తెలుస్తుంది.